హలో అండి. హాయ్ అందరూ. ఈరోజు శ్రావణ మంగళవారం లంచ్కి ఏం చేసుకుంటున్నారు? నేను వచ్చేసి కొబ్బరన్నం చేస్తున్నానండి ఈరోజు. దానికోసం టూ కోకోనట్స్ తీసుకున్నానండి. అదే టెంకాయ అంటాను నేను. ఆయిల్, కొంచెం నెయ్యి కూడా తీసుకున్నానండి. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, స్పైసెస్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకుంటున్నానండి. చూడండి, అందరూ అదే చేస్తారనుకోండి, నేను నా స్టైల్లో ఇలా చేస్తానండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మసాలా ఆకు వేసుకొని ఇలాచీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇలాచీ కూడా వేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ వేసుకొని క్యారెట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కలిపి పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఒకసారి లిడ్ పెట్టేస్తే కూడా తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇంకా అందులో మసాలా పేస్ట్ వేసుకున్నానండి. నేను 2 టెంకాయలు తీసుకున్నానండి. 6 గ్లాసులు పాలు వచ్చేటట్టు తీసుకున్నానండి. మిక్సీ పట్టుకున్నాను. సో 6 గ్లాసులు పాలకి 3 గ్లాసులు రైస్ అండి. 6 గ్లాసులు కొబ్బరి పాలకి 3 గ్లాసులు రైస్ వేసుకున్నానండి. బాస్మతి రైస్ కాదండి, మామూలు రైసే. నాకు మామూలు రైస్ అయితేనే, ఫ్రైడ్ రైస్ అయినా, ఈవెన్ చికెన్ బిర్యానీ కూడా మామూలు రైస్ అయితేనే నాకు ఇష్టం అండి. మా ఇంట్లో కూడా అలాగే ఇష్టపడతారు. అదనమాట. ఇంకా 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకున్నానండి. ఇది బాగా మరుగుతున్నప్పుడు ఒక పావు గంట నానబెట్టుకున్నానండి బియ్యం ఇందులో వేసాడేనండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. మీరు లంచ్కి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ రైస్తో చికెన్ గ్రేవీ కర్రీ ఉన్న చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగుంటుంది కాంబినేషన్. కాకపోతే ఈరోజు శ్రావణ మంగళవారం కదా, నేను ఆలు కుర్మా చేశాను. ఈసారి చికెన్ బిర్యానీ చేస్తానండి. అంతేనండి. చూసారా, వేడి వేడి కొబ్బరన్నం రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిగా జారుతూ ఉంటుంది రైస్. కొంచెం వేడిగా ఇంకా చల్లబడినట్టు ఇలా జారుతూనే ఉంటుంది. బాగుంటుంది. ఈ రైస్ పెట్టుకొని ఆలు కుర్మా పెట్టుకొని తింటుంటే అండి, వెరీ యమ్మీ. అసలు చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.